పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము ఓవరాల్ 2026 మొత్తం కూడా తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది. జనరల్గా వార్షిక ఫలితాలు చెప్తూ ఉంటే చాలామంది ఆదాయ వ్యయాల గురించి ఎదురు చూస్తూ ఉంటారు. ఆదాయ వ్యయాలు సహజంగా ఉగాదికి మాత్రమే చెప్తాము. అయినప్పటికీ కూడా చాలామంది అడుగుతున్నారు ఆదాయ వ్యయాలు కూడా తెలియచేయండి అని. అందుకోసం ఆదాయ వ్యయాలు కూడా తెలియచేస్తాను. కానీ ఈ ఆదాయ వ్యయాలను మనం ప్రామాణికంగా తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అంటే, ఉగాది ఏ రోజున ఏ వారం అయితే ప్రారంభమవుతుందో దానిని బట్టి ఆదాయ వ్యయాలు మారుతూ ఉంటాయి. ఇక్కడ తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం తక్కువగా ఉంటే నీరసపడవద్దు, ఎక్కువగా ఉంటే విపరీతమైన ఆనందాన్ని కూడా పొందవద్దు. శ్రమ ఏవ చేయతే, శ్రమతో మాత్రమే ఏదైనా సరే సాధించగలము. కష్టే ఫలి, కష్టపడినటువంటి వారు మాత్రమే సుఖాన్ని పొందుతారు, ఫలితాన్ని పొందుతారు. తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఆదాయ వ్యయాలను కనుక పరిశీలిస్తే 5, 14 అంటే వినగానే అయ్యో నాకు ఇలా ఉందా అనిపిస్తుంది. అందుకే చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా అనవసరమైనటువంటి ఆందోళన చెందకండి. మనము చెప్పేటటువంటివి చాలా ప్రాక్టికల్గా ఉంటాయి, యాక్యురేట్గా ఉంటాయి. ఇవి అసలు తులారాశి వారు ఏమనుకోవాలంటే ఇవి నన్ను చూసి మాత్రమే చెప్తున్నారు అనేటటువంటి భావనలో ఉండాలి, అనేటటువంటి విధంగా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఈ రాశి ఫలితాలు చేయడానికి ఎంతో వర్క్ చేస్తే కానీ మేము మీకు రాశి ఫలితాలు అందించలేము. ఇక్కడ తులారాశి వారికి 2026వ సంవత్సరం జీవితాన్ని లోతుగా మలిచే సంవత్సరంగా మారబోతుంది. జీవితాన్ని చాలా లోతుగా మలిచేటటువంటి సంవత్సరంగా ఇది మారబోతూ ఉంది. కారణం ఏమిటి అంటే, జనవరి 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు గురుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మిథున రాశి అంటే మీ జన్మరాశికి భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఇది భాగ్యస్థానానికి సంబంధించినటువంటి కాలం కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నాలు చేసి ఎంత చేసినా సరే ఫలితం రానటువంటి వారికి ఆ ప్రయత్నాల యొక్క ఫలితం అనేటటువంటిది రాబోతుంది. అంటే గతంలో మీరు చేసిన ప్రయత్నాలకు ఫలితం ఇప్పుడు ఒక్కొక్కటిగా ఫలితం వచ్చే అవకాశం అంటే ఫలితం వచ్చేటటువంటి సమయంగా మారబోతూ ఉంది. ముఖ్యంగా చదువు కానీ, ఉన్నత విద్యలో కానీ, విదేశీ అవకాశాలలో కానీ, ప్రభుత్వ సంబంధిత పనులలో కానీ, ధర్మం పరంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ, న్యాయపరమైనటువంటి విషయాలలో కానీ ఈ సమయంలో మెల్లగా అనుకూలతలు తులారాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. తులారాశి వారు సాధారణ విషయాలలో కనుక తీసుకుంటే సాధారణ నిర్ణయాలలో కొంచెం ఆలస్యం చేస్తారు. కానీ 2026వ సంవత్సరం మొదటి 5 నెలలు మాత్రము ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు అనేటటువంటి స్థాయికి తీసుకొస్తుంది. అంటే ఖచ్చితంగా ఇప్పుడు కనుక అనుకుంటే ఆ ప్రయత్నం చేయాలి. శని పైగా మీ రాశికి మీనరాశిలో సంచరిస్తున్నాడు, 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే, పని బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. సేవారంగం, ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు అంటే సేవారంగంలో కానీ ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కానీ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇది మీకు ఒక రకంగా చెప్పాలంటే శిక్షగా భావించకూడదు, ఇది శుద్ధి చేసేటటువంటి కాలంగా భావించాలి. జనరల్గా శుద్ధి చేసేటప్పుడు కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి శుద్ధి చేసేటటువంటి కాలంగా భావించాలి. అలానే రాహువు కూడా జనవరి నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు ఇప్పుడు మీకు ఏ స్థానంలో అయితే ఉన్నాడు అంటే, ఇప్పుడు మీ రాశికి 5వ స్థానంలో రాహువు ఉన్నాడు, 11వ స్థానంలో కేతువు యొక్క ప్రభావం కూడా ఉంది. అలానే డిసెంబర్ 5వ తేదీ వరకు ఈ 2 గ్రహాలు ఇక్కడే ఉంటాయి. డిసెంబర్ 4వ తేదీ వరకు, డిసెంబర్ 5వ తేదీ నుంచి మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ డిసెంబర్ 5వ తేదీ వరకు ఎలా ఉంటుందంటే, ప్రేమ, సృజనాత్మకత, పిల్లల విషయంలో ఆశలు పెరుగుతూ ఉంటాయి. అదే సమయంలో కేతువు కూడా సింహరాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మిత్రవర్గంలో కొద్దిగా దూరాలు పెరుగుతూ ఉంటాయి. అవసరం లేని పరిచయాల నుండి విడిపోవడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉంటుందంటే, పాత జీవితం ముగిసి కొత్త అధ్యాయం మొదలయ్యే అవకాశం కనిపిస్తూ ఉన్నది. మరి తర్వాత విద్యార్థులకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారికి ఏ విధంగా ఉండబోతుందంటే, విద్యార్థులకి ఈ సంవత్సరం అంతా కూడా 2026వ సంవత్సరం ప్రత్యేకమైనదిగా చెప్పాలి. జనవరి నుండి జూన్ వరకు గురుడు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత
ఇక్కడ తులారాశి వారికి ఏవైతే తులారాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా ఉన్నత విద్యపరంగా కానీ విదేశీ యోగానికి సంబంధించిన అనుకూలతలు కానీ విదేశీ చదువులు కానీ రీసెర్చ్ కానీ రీసెర్చ్ చేసే వాళ్ళకి పిహెచ్డీ చేసే వాళ్ళకి మొదలైనటువంటి అన్ని రంగాల వారికి అనుకూలమైన ఫలితం కనిపిస్తుంది. అంటే స్పష్టమైనటువంటి దారి కనిపిస్తుంది. చదవాలనుంది కానీ దారి తెలియనటువంటి వారికి ఒక దారి చూపించే మార్గం 2026వ సంవత్సరం తులారాశి వారికి చూపించబోతుంది అని చెప్పాలి. అలానే సరైన కోర్సు సరైన కాలేజీ కూడా లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి తులారాశి వారికి 2026వ సంవత్సరంలో మీ స్కిల్స్ అన్నీ కూడా అప్గ్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. శని మీనరాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కొంచెం పని చేస్తే గొప్ప ఫలితాన్ని పొందే అవకాశంగా మారబోతుంది అని చెప్పాలి. కానీ ఫలితం అనేటటువంటిది ఖచ్చితంగా అమలవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే అర్ధాంతరంగా నేర్చుకున్నటువంటి టెక్నాలజీ మాత్రమే మీకు పనికిరాదు. జనవరి మే నెల మధ్యలో జాబ్ మార్పులు అంటే ఉద్యోగ మార్పులు కూడా సూచిస్తూ ఉన్నాయి. ఉద్యోగ మార్పు ఆలోచనలు కూడా బలపడతాయి అని చెప్పాలి. కానీ జూన్ తర్వాత గురుడు కర్కాటక రాశిలోకి వెళ్ళిన తర్వాత నిజమైనటువంటి స్టెబిలిటీ కలుగుతుంది అని చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు వెంటనే ఫలితం రాకపోయినా చివరి త్రైమాసికంలో అంటే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఉండేటటువంటి సమయంలో శుభవార్త వినే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఖాళీగా ఉండే సంవత్సరం మాత్రము ఖచ్చితంగా కాదు. అంటే నిరుద్యోగులు ఉద్యోగం చేసి చక్కగా ఎంతో కొంత సంపాదించుకునే అవకాశం కలుగుతుంది. చిన్నదైన పని మొదలవుతుంది. అదే భవిష్యత్తుకు పునాదిగా మారుతుంది. తర్వాత ఉద్యోగము వ్యాపారము వ్యవసాయము కెరియర్ పరంగా కనుక తీసుకుంటే ఇది 2026వ సంవత్సరము ఉద్యోగస్తులకు జీవితంలో అంటే 2026వ సంవత్సరం ఒత్తిడితో మొదలై గౌరవంతో ముగుస్తుంది. ఎంత అద్భుతమైన మాట అండి. ఒత్తిడితో మొదలై గౌరవంతో ముగుస్తుంది. శని మీనరాశిలో సంచరించేటటువంటి సమయంలో పనిలో తప్పిదాలకు అవకాశం లేదు. అంటే చేసేటటువంటి పని చాలా శ్రద్ధగా చేస్తారు కాబట్టి చేసేటటువంటి పనుల్లో తప్పిదాలకు అవకాశం లేదు. చిన్న తప్పు కూడా చేయకుండా ఉండాలి. ఒకవేళ చిన్న తప్పు కనుక చేసినా అది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. అయితే అదే శని నిజాయితీగా పనిచేసి తులారాశి వారికి అద్భుతమైనటువంటి గుర్తింపు ఇస్తాడు. కారణం ఏమిటంటే శని అంటేనే కర్మకారకుడు. కర్మ అంటే మనం చేసేటటువంటి పనులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కారక గ్రహం. ఆ శని మిమ్మల్ని తప్పు చేయకుండా గతంలో మీరు చేసినటువంటి పనులకు మంచి ఫలితాన్ని ఇచ్చేటటువంటి విధంగా చేస్తాడు. ఇంకా చెప్పాలంటే ఇంకా జూన్ 1వ తేదీ తర్వాత గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. జూన్ 1వ తేదీ తర్వాత గురుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు ప్రమోషన్స్ రావటం కానీ బాధ్యతల పెరుగుదల కానీ లేదా అధికార మార్పులు కానీ ఇవన్నీ కూడా తులారాశి వారికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు మొదటి 6 నెలలు మనకు పరిశీలించినట్లయితే ఇది బ్రహ్మాండమైనటువంటి వేగం పెరుగుతుంది అని చెప్పాలి. ఫుడ్ కానీ రియల్ ఎస్టేట్ కానీ విద్యా సంస్థలు కానీ ట్రైనింగ్ సెంటర్లు కానీ డిజిటల్ మార్కెటింగ్ కానీ కన్సల్టెన్సీ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం బంగారు కాలంగా మారబోతుంది. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి తులారాశి వారికి శని ప్రభావం వల్ల ఖర్చులు ఎక్కువైనా దిగుబడి మాత్రం నిరాశపరచదు. నీటి సమస్యలు వాతావరణ మార్పులు వల్ల ఆందోళన ఉన్న సరైన ప్రణాళికతో లాభం కలుగుతుంది అని చెప్పాలి. ముఖ్యంగా చూస్తే రాహువు కుంభరాశిలో సంచరించేటటువంటి సమయంలో మీకు కొత్త పద్ధతులు ఆధునిక సాంకేతికత వ్యవసాయంలో ఉపయోగించాలనే అంటే ఆధునిక సాంకేతికత కూడా వ్యవసాయంలో ఉపయోగించాలనే ఆలోచనతో మీరు గొప్ప విజయాలు సాధిస్తూ ఉంటారు. తర్వాత కుటుంబ పరంగా వివాహపరంగా ప్రేమ పిల్లలు మొదలైన విషయాలు ఏ విధంగా ఉంటుందంటే 2026వ సంవత్సరం తులారాశి వారికి ఈ జీవితం అంతా కూడా భావోద్వేగాల యొక్క పరీక్షా కేంద్రంగా మారబోతుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కానీ అలానే ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరము. ముఖ్యంగా శని మీనరాశిలో సంచరించేటటువంటి సమయంలో కుటుంబ బాధ్యతలు ఒక్కసారిగా మీద పడుతున్నాయా అనిపిస్తుంది. వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహ యోగం ఖచ్చితంగా కనిపిస్తుంది. కానీ ఆలస్యంగా ఉంటుంది. తొందరపడి తీసుకున్న నిర్ణయాలు సమస్యలకు దారితీస్తాయి. ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి రాహువు కుంభరాశిలో సంచరించేటటువంటి సమయంలో ఆకర్షణ చక్కగా పెరుగుతుంది. కానీ కేతువు సింహరాశిలో సంచరించేటటువంటి సమయంలో ఈగో ప్రాబ్లమ్స్తో క్లాషెస్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. నిజాయితీగా మాట్లాడితే సంబంధాలు బలపడతాయి. పిల్లల విషయంలో తులారాశి వారికి గర్వకారణాలు కూడా ఉన్నాయి. అంటే పిల్లల విషయంలో ఒక గర్వంగా ఫీల్ అయ్యేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయని చెప్పాలి. అదే సమయంలో చదువు లేదా ప్రవర్తన విషయంలో కొంచెం ఆందోళన కలుగుతుంది. కుటుంబంలో మాటల
మాటలతో కాకుండా చర్యలతో ప్రేమ చూపించాలి. ఇది సంవత్సరం అంతా ఖచ్చితంగా చేసి చూపించాల్సినటువంటి పని. ఫైనల్గా పరిశీలిస్తే ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఆధ్యాత్మికపరమైన ఎదుగుదల ఏ విధంగా ఉంటుందంటే 2026వ సంవత్సరం తులారాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఆదాయం ఉంటుంది కానీ ఖర్చులు మాత్రము సమాంతరంగా పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యము, కుటుంబము, వృత్తి సంబంధిత ఖర్చులు మాత్రము కొంచెం పెరిగే అవకాశాలు ఉంటాయి. జూన్ తర్వాత గురుడు కర్కాటకంలో ఉండటం వల్ల సేవింగ్స్ మీద ఎక్కువగా దృష్టి పెరుగుతూ ఉంటుంది. పాత అప్పులు తీరే అవకాశం కూడా పెరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే కొంచెం నిద్రలేమి కానీ, జీర్ణ సమస్యలు కానీ, మానసికమైన ఒత్తిడి కానీ కనిపించవచ్చు. నిర్లక్ష్యం చేయకుండా ముందే జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే అవి పెద్ద సమస్యలు కాకుండా తక్కువగా ఉన్నప్పుడే, చిన్న సమస్యలుగా ఉన్నప్పుడే వాటిని పరిష్కరించుకోవచ్చు. ఈ సంవత్సరం అంతా తులారాశి వారికి ఆధ్యాత్మికంగా గొప్ప మార్పు తీసుకొస్తుంది. దేవాలయ దర్శనాలు, గురువుల ఆశీర్వాదము, ధ్యానము, సేవా కార్యక్రమాలు మనసుకు అపారమైనటువంటి శాంతిని కలిగిస్తాయి. ఇంకా సంవత్సరం అంతా కూడా తులారాశి వారికి ఏమనుకుంటారంటే, నేను అంటే చిన్న చిన్న బాధలు కనిపిస్తున్నప్పటికీ నేను లోపల బలంగా మారాను, అంటే మెంటల్గా ఫిట్ అయినాను అనేటటువంటి భావన ఇక్కడ తులారాశి వారికి కనిపించే అవకాశం ఉంటుంది. ఇవి తులారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.